హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. హర్ష సాయి పైన కేసు పెట్టిన విషయం తెలుసు. హర్ష సాయి తన నమ్మక ద్రోహం చేశాడని, తన్ని శారీరకంగా వాడుకున్నాడని, అదేవిధంగా 2 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడనేసి, అదీ కాకుండా తన దగ్గర ఉన్నటువంటి తన పర్సనల్ వీడియోస్, న్యూడ్ వీడియోస్ అండ్ ఫొటోస్తో తనని ప్రతిసారి టార్చర్ చేస్తున్నాడని యువత కేసు పెడతాం మనందరికీ తెలుసు. ఇక్కడ వరకు అసలు ట్విస్ట్ ఏంటంటే, హర్ష సాయి అనే వ్యక్తి చాలా పాపులర్ ఉన్న వ్యక్తి. హర్ష సాయికి సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉంది. చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఫ్యాన్స్ కన్నా కూడా అతను చేసే పనులకి చాలామంది ఇంప్రెస్ అయ్యి తనని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తనని ఫాలో అయినా ఫాలో కాకపోయినా హర్ష సాయిని మంచి పర్సన్ వీడు అని అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి హర్ష సాయి పైన ఇటువంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు చాలా మంది ఆలోచించారు, నిజంగానే అబ్బాయి అలాంటి పని చేస్తుంటాడా? తనకు వచ్చిన డబ్బుల్లో ఎంతో కొంత ప్రజలకు పంచించి తనేదో మంచిగా చేస్తూ ఉంటాడు, తన ఆలోచనలు కూడా అదే రేంజ్లో ఉంటాయి అని తనకి చాలా మంది పాజిటివ్గానే ఉన్నారు. ఇంకా ఇటువంటి తరుణంలో హర్ష సాయి ఒక ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడతాం జరిగింది. అదేంటంటే, ఇదంతా ఎక్స్ట్రా మనీ కోసం ఆడుతున్న నాటకం, నేనేంటో మీకు తెలుసు కదా, నా లాయర్ వచ్చి మాట్లాడతాడు అనేసి తన పోస్ట్ పెడతాం జరిగింది. అంటే ఇందులో ఒక మనిషి యొక్క గట్స్ తెలుస్తూ ఉన్నాయి. ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఇన్ని మీడియా ఛానల్స్ అన్ని హర్ష సాయి పైన దొరికిపోయాడు, కెరీర్ అయిపోయింది, ఇంకా హర్ష సాయిని పోలీస్ స్టేషన్లో కుమ్మేస్తారు, గతంలో జరిగిన కేసులాగే హర్ష సాయి అన్నీ మూసుకొని ఉంటాడు అని చాలా టీవీ ఛానల్స్ హడావుడి చేస్తూనే ఉన్నాయి. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఎంత కూల్గా పెట్టాడంటే తన మెసేజ్, ఒక థమ్ సింబల్ పెట్టి, అట్లీస్ట్ తన మాట్లాడడానికి కూడా మాట్లాడలేదు, ఒక థమ్ సింబల్ పెట్టి, నేనేంటో మీకు తెలుసు, ఇదంతా అమ్మాయి ఎక్స్ట్రా మనీ కోసం ఆడుతున్న నాటకం, నా లాయర్ మాట్లాడతాడు అనేసి సింపుల్గా ఒక మెసేజ్తో తన కాన్ఫిడెన్స్ని చెప్పడం జరిగింది. అసలు ఒక మనిషికి ఉండాల్సింది ముఖ్యంగా కాన్ఫిడెన్సే, తప్పు చేయనోడికి ఉండాల్సింది ధైర్యమే. అటువంటి ధైర్యం, కాన్ఫిడెన్స్ హర్ష సాయిలో ఒక్క పోస్ట్ ద్వారా తెలిసాయి. నిజంగా హర్ష సాయి తప్పు చేస్తుంటే మీడియాకు దూరంగా పారిపోవటమో, పోలీసుల దగ్గరికి ఏదో విధంగా వెళ్ళటమో, లేదంటే సెటిల్మెంట్కి వెళ్ళటమో జరుగుతూ ఉంటుంది. బట్ హర్ష సాయి అలా చేయలేదు, ఫైట్ చేయడానికి సిద్ధపడ్డాడు. తన పోస్ట్లో క్లారిటీ ఏంటంటే, నేను నిర్దోషిని, నా లాయర్ మాట్లాడతాడు, నిజమేంటో ఫ్యూచర్లో తెలుస్తుంది, డోంట్ వరీ అన్నట్టుగా ఫ్యాన్స్కి అందరికీ, ఎవరైతే ఇప్పుడు మీడియాలో గగ్గోలు చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్పేశాడు. నాకు ఒకటే అర్థం కాదు, ఈ అమ్మాయిలంతా డబ్బుంటే అతన్ని ఎంతైనా బ్లాక్మెయిల్ చేసి డబ్బు తీసుకోవాలనుకుంటారా, లేదంటే అలా దగ్గర అయ్యి ఇలా బ్లాక్మెయిల్ చేయాలని చూస్తారా? అప్పటి వరకు లేని బాధలు, కష్టాలు, వీడియోలు, నాశనాలు, ఏడిపించటాలు అన్నీ చిన్న గొడవగానే బయటకు వచ్చేస్తూ ఉంటాయి. హర్ష సాయి నిజంగా తప్పు చేశాడా లేదా అనేది పక్కన పెడితే, అతను తప్పు చేయలేదేమో అని పర్సనల్గా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మెగా సినిమా కోసం డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేసింది సో కాల్డ్ ఎవరైతే కేసు పెట్టిందో ఆ అమ్మాయి 2 కోట్లు ఇచ్చా అని చెప్పిందంటే గ్యారెంటీగా అమ్మాయి సినిమా కోసమే డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఆ షేర్ విషయంలో ఈ అమ్మాయి నాకు ఎక్కువ కావాలి, నీకు తక్కువ కావాలి అనేదో డిస్కషన్ జరిగింది. దాన్ని తట్టుకోలేక నేను ప్రొడ్యూసర్ అన్న వర్షన్లోకి వెళ్ళి హర్ష సాయి పైన బ్లేమ్ చేయడానికి ఇటువంటి ఫాల్స్ అలిగేషన్స్ చేస్తూ ఉందేమో. తనకు మొత్తం మంది ఇచ్చాడని, తన శారీరకంగా వాడుకున్నాడని, ఆ టైంలోనే తనకు వీడియోలు చేశాడని అని చెప్తూనే హర్ష సాయి వాళ్ళ ఫాదర్ మీద కూడా పెట్టింది. అంటే ఇది ఒక రకమైన కక్ష సాధింపు సరిగా మనం ఆలోచించవచ్చు. ఒక హర్ష సాయి పైన పెడితే ఏమవుతుంది, వాళ్ళ ఫాదర్ పైన కూడా పెట్టింది అనుకో, ఇంకొంచెం భయం కలుగుతుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ప్యానిక్ అయిపోతారు, ఏంటి మా మీద కూడా పెట్టిందా అనేసి. సాక్ష్యాధారాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే విన్నర్ అవుతారు. ఇప్పుడు ఇది హర్ష సాయి ఏమన్నా ఇమీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో వేయాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతానికి హర్ష సాయి ఏదైతే చెప్పాడో అది కరెక్ట్. తన లాయర్ వచ్చి మాట్లాడతారు, వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్ని సబ్మిట్ చేస్తారు, కోర్టులో ఈ విషయాన్ని తేల్చుకుంటారు. దీన్ని రాద్ధాంతం చేయవలసిన అవసరం మీడియా ఛానళ్ళకి కానీ ఎవరికి లేదనేది వాస్తవం. ఎందుకంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ తను చూసి కొన్ని వందల వేల కోట్ల మంది ఫాలో అవుతున్నారు, కొన్ని కోట్ల మంది ఫాలో అవుతున్నారు.
ఎంతోమంది సహాయం పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ చేసిన మంచి హర్ష సాయి వెంట వస్తుంది. ఎంతో బ్లేమ్ చేయించవచ్చు, ఆన్లైన్ గేమ్ బెట్టింగ్ యాప్లు అవన్నీ ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించాడని. అది కూడా మంచిగా వాడాడు అనేది ఆయన వర్షన్, కానీ దాన్ని మాత్రం మనం సమర్థించడానికి లేదు. బట్ ఏది ఏమైనప్పటికీ హర్ష సాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాత్రం హైలైట్. తను ఇప్పుడు ఏం జరిగినా పర్లేదు, నేను పోరాడతా అనే ధోరణిలోనే తన యాటిట్యూడ్ ఉండటం అనేది కూడా మంచి పద్ధతే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, రాబోయే ప్రతి న్యూస్లోనూ హర్ష సాయి నిర్దోషి అని వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎంత ధైర్యవంతుడైనా, ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా తప్పు చేస్తే గ్యారెంటీగా రిగ్రెట్నెస్ ఉంటుంది. బట్ హర్ష సాయి దగ్గర రిగ్రెట్నెస్ లేకపోగా తను నిర్దోషునని నమ్మడం అనేది, అతను ఏం తప్పు చేయలేదు కాబట్టి అలా నమ్ముతున్నాడని నేను నమ్ముతున్నాను. సో ఇదొక కుట్రపూరితంగా భయపెడతానికి పెట్టిన కేసేమో అని నేను అనుకుంటున్నాను. చూద్దాం, ఏదైనా కూడా కోర్టులు న్యాయస్థానాలు తెలుస్తాయి. జస్ట్ మన ఒపీనియన్ మాత్రం మనం ఇస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.